మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిష్యాలయ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, అల్లు అరవింద్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. ఎందుకంటే నేషనల్ అవార్డ్ ఒక పిక్చర్ కి వచ్చిన, ఒక వ్యక్తికి వచ్చిన సెలబ్రేట్ చేసేటటువంటి పరిస్థితి లేదు టాలీవుడ్లో. ఎవరికి వారు సొంత కుంపట్లు, ఎవరి కుంపట్లో వాళ్ళు పెట్టుకొని ఉన్నారు. ఒకరికి వస్తే ఒకరు అసూయపడుతూ ఉన్నారు అంటూ ఇండైరెక్ట్గా ఎవరిని అంటున్నారు అనే వ్యాఖ్యలు ఎవరికి దోచినట్టుగా వాళ్ళు దాన్ని అన్వయం చేసుకుని వ్యాఖ్యానిస్తున్నారు, అన్వయం చేసుకుని చెప్పేస్తున్నారు, కమెంట్స్ పెట్టే వాళ్ళు పెట్టేస్తున్నారు. ఎవరిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. ఇట్లా సెలబ్రేట్ చేయకపోవడం అంటే ఒక యూనిటీతో ఉండకపోవడాన్ని ఎట్లా చూస్తారు? వాట్ ఈస్ యువర్ అనాలిసిస్ మేడం? ఎప్పటి నుంచో చెప్తున్నామండి, ఎవరికి వారే యమునా తీరే అయిపోయారు. ప్రభుత్వాలు మారినప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వాన్ని కనీసం వెళ్ళి నలుగురు కలిసి గ్రీట్ చేయడం కూడా మానేశారు. ఇదివరకు ఉండేదా? ఒకప్పుడు ఉండేది. అవునా? ప్రభుత్వం మారగానే చలనచిత్ర మండలి తరఫున అందరూ వెళ్ళేవాళ్ళు. అంటే ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, శోభన్ బాబు గారు, ఎవరికి వీలైతే వాళ్ళు, ప్రొడ్యూసర్స్ నుంచి కొంతమంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ నుంచి కొంతమంది డైరెక్టర్స్, అట్లా వెళ్ళి మాట్లాడి గ్రీట్ చేసి వచ్చేవాళ్ళు. ఈ మధ్య కాలంలో ఏమైందంటే ఎవరి కుంపట వాళ్ళు పెట్టుకున్నారు అని అరవింద్ గారు చెప్పింది 100% కాదే. ఆ మాట అనే హక్కు ఆయనకి లేదు. ఎందుకంటే ఆయన కుంపట ఆయన పెట్టుకున్నాడు. అంటే క్షవరం అయిన తర్వాత వివరం వచ్చింది అన్నట్లు ఇదంతా చూసిన తర్వాత ఇప్పుడు జ్ఞానోదయమైనట్టు మాట్లాడితే మటుకు ఇది కరెక్ట్ కాదండి. ఇది కొంత ఆత్మస్తుతి పరనిందలాగా కనిపిస్తుంది నాకు. అలా కాకుండా అసలు మా ఎలక్షన్స్ జరిగినప్పటి నుంచి ఒక 3 సంవత్సరాల క్రితం జరిగింది మా ఎలక్షన్స్. ఈ మా ఎలక్షన్స్ జరిగినప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీ మరీ భ్రష్టు పట్టిపోయింది. విష్ణు ప్రెసిడెంట్ అయిన దగ్గర నుంచి అసలు ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లాగా ఫీల్ అయిపోవటం, ఆయన దేనికి అటెండ్ కాకపోవటం, ఏమీ పట్టించుకోకపోవటం, ఆయన హోదాలో ఆయన ఏమి మాట్లాడకపోగా ఆయన తాబేదారులను కొంతమందితోటి లాబీలు చేయించటం, అది మా అసోసియేషన్ తరఫు నుంచి జరుగుతుంది. ఇకపోతే ఈ డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళు ఉన్నారు కదా, నలుగురు నిర్మాతలు, ఆ నలుగురు అని మాట్లాడుతుంది అక్షరాల నిజం. మరి ఆ నలుగురు ఎందుకు అయ్యారు? మళ్ళీ ఈ నలుగురు కూడా కలిసికట్టుగా లేరు. ఇది ఒకటి ఉందా? వీళ్ళు నలుగురు 4 మూల స్తంభాల్లాగా అయిపోయి ఎవరికి అవసరం అయినప్పుడు, ఎవరికి అవకాశం వచ్చినప్పుడు ఎవరు పిండుకోగలిగింది వాళ్ళు పిండేసుకున్నారు. ఈ నలుగురు కూడా కలిసి లేరు. మరి అలాంటప్పుడు ఇప్పుడు అరవింద్ గారికి ఇంత బాధ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లా. అంటే వారి అబ్బాయి సినిమాకి సంబంధించి వచ్చిన అవార్డ్స్ని ఎవరు సెలబ్రేట్ చేయట్లేదు. అయితే ఇక్కడ వాళ్ళ అబ్బాయి సినిమాకి అవార్డు వచ్చింది, వాళ్ళ అబ్బాయికి ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది, ఎవ్వరూ కాదనలేరు. మంచి యాక్షన్ చేశాడు. సినిమా ఇతివృత్తం మంచిది కాదు అనే కంప్లైంట్ ఉన్నప్పటికీ కూడా యాక్షన్ వైజ్గా అల్లు అర్జున్ బ్రహ్మాండంగా చేశాడు. అందుకే అతనికి అవార్డు కూడా వచ్చింది. సరే, దీని ఇంకొంచెం మనము లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటే అసలు సినిమా ఇండస్ట్రీగా కలిసికట్టుగా ఒక చోట కూర్చుని మాట్లాడుకుని ఎన్ని సంవత్సరాలు అయింది? టికెట్ రేట్లు పెంచడం కోసం అందరు హీరోలు కలిసి వెళ్ళి జగన్ గారిని కలిసారు కదా, అప్పుడు కూడా కొంతమంది వెళ్ళారు, కొంతమంది అందరూ వెళ్ళలేదు. హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు అందరూ కలిసి ఏదో ఈవెంట్ చేశారు కదా, ఈవెంట్ చేశారు. ఇంచుమించు అదే మేడం, అదే వజ్రోత్సవం. లేకపోతే అది చాలా రోజుల ముందు, అది 2008-9 ఆ ప్రాంతంలో వజ్రోత్సవాలు జరిగింది. ఇప్పుడు ఇంక వజ్రోత్సవాలు అనడానికి లేదు. ఆ తర్వాతే హుద్హుద్ తుఫాన్ వచ్చింది. ఆ తర్వాత టికెట్ రేట్ల విషయంలో వెళ్ళారు, సీఎంని కలవటానికి వెళ్ళారు. మరి ఇక్కడ సీఎంని రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈ సీఎంని కలవలేదు. కొంతమంది హీరోలకు పేర్లే తెలియట్లేదు. అంటే ఒకటిలేండి, అది పేరు తెలియలేదు అని అనుకోవద్దు మనం. ఎందుకంటే ఆయన ఫస్ట్ టైం అయ్యారు. పైగా ఆ రోజు అల్లు అర్జున్ ఉన్న ఒత్తిడి మనము ఆ ప్లేస్లో ఉంటేనే మనకు అర్థమవుతుంది. అంటే ప్రతి హీరో అదే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ మొన్న ఆయనతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా చెప్పలేదు కాబట్టి ఇద్దరికి కలిపి చెప్పాడు. అది
క్లియర్ అయిపోయింది. మనము అలాంటి వాటికంటే కూడా అసలు వీళ్ళు వెళ్ళి ఆయన్ని గ్రేట్ చేయలేదు అనేది చెయ్యకపోవటం చాలా తప్పు. చెయ్యాలి, వెళ్ళాల, వెళితేనే కదా సత్సంబంధాలు మెరుగుపడేది. సరే, మరి అల్లు అర్జున్ ఒక రకంగా ఆ సినిమా విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించడం వల్ల కావచ్చు, లేకపోతే పోలీసులు సరైన అంచనా వేయకపోవటం వల్ల కావచ్చు, ఏ రీజన్స్ ఏవైనా కానీ అతని వల్ల ఒక తప్పిదం జరిగింది ఆ సినిమా థియేటర్ దగ్గర. ఆ జరిగినప్పుడు ఎవరన్నా వాళ్ళ పక్కన వచ్చి నుంచున్నారా? ఎవరి పక్కన మీద? అల్లు అర్జున్ పక్కన, అల్లు అరవింద్ పక్కన నుంచోలా. అదేంటి మేడం, జైలుకి వెళ్ళి వచ్చినప్పుడు అందరూ ఆయన పలకరించారు కదా? జైలుకి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ పలకరించారు, కరెక్టే. కానీ అసలు ఆ సంఘటన జరిగిన వెంటనే ఒక ఇండస్ట్రీగా ఎందుకు మాట్లాడలేకపోయారు వాళ్ళు? తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళారు. ఇంకా అది కూడా ఏంటంటే ఎవరో ఒకళ్ళు ప్రేరేపిస్తే వెళ్ళినట్లుగా వెళ్ళారు తప్పితే ఒక కలెక్టివ్ నేచర్తో అయితే వెళ్ళాలి. అది నేను చెప్పదలుచుకున్నాను. ఒక కలెక్టివ్ నేచర్ లేదు. అల్లు అరవింద్ చెప్పింది 100% కరెక్టు. ఆయన మాట్లాడింది లేదు, యూనిటీ లేదు. ఇప్పుడు ఈ యూనిటీ గురించి ఇప్పుడు కొంతమంది చరితార్థులు ఉంటారు. దాసనారాయణరావు గారు ఉండగా ఎన్నిసార్లు చెప్పించుకున్నారో, చచ్చిపోయాక కూడా అన్నిసార్లు చెప్పించుకుంటున్నారు. ఆయన ఉంటేనా అని మాట్లాడుతున్నారు. ఆయన ఉంటేనా ఏంటి? ఆయనలాగా మీరు ఎందుకు ఉండకూడదు? ఉండాలి అంటే స్వార్థం వదిలిపెట్టాలి, టైం కేటాయించాలి. రాత్రి 2 అయినా 3 అయినా 4 అయినా కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్ చేసి, ఒక్కొక్కసారి న్యాయం జరిగేది, ఒక్కొక్కసారి అన్యాయం జరిగేది. ఇప్పుడు పంచాయతీ అన్న తర్వాత అందరికీ న్యాయం జరుగుతుందని లేదు. న్యాయం పాపాల భైరవుడిలాగా అన్నీ ఆయన నెత్తినేసుకుని చేశాడు కాబట్టి చాలా చాలా తగాదాలు తీరిపోయినాయి. మరి ఇప్పుడు ఎవ్వరికీ అంత తీరిక లేదు. ప్రతి వాళ్ళకి ఆ నలుగురికి ఆ 4 కుంపట్లు ఉన్నాయి. ఆ 4 కుంపట్లు విసురుకుంటానికి వాళ్ళకి టైం సరిపోవట్లా. ఇంకా ఎవరో సంగతి ఎట్లా చూస్తారు వాళ్ళు? కరెక్ట్. మరి పోనీ కష్ట సమయాల్లో ఎవరో కలిసి రావట్లేదు, ఓకే. కష్ట సమయాల్లో మరి సంతోషం సమయాల్లో కూడా కలిసి రావట్లేదుగా. అంటే ఏంటి ఇక్కడ? అసూయ ఏమైనా? నాకు రాని అవార్డు ప్రైవేట్గా మాట్లాడుకునేది ఏంటి అనుకుంటున్నారు? అసలు గంగోత్రి సినిమాలో ఎలా ఉన్నాడు అని మొదలు పెడతారు. అరే అయిపోయింది ఎందుకురా భయ్. ఈరోజు ఏంటి? ఈరోజు ఎట్లా చేశాడు అల్లు అర్జును? పర్ఫార్మెన్స్ ఎట్లుంది? పర్ఫార్మెన్స్ ఎట్లా చేశాడు? ఎగ్జాక్ట్లీ అది చూడాలి కదా. ఎంత చేస్తే అంత అవుట్పుట్ వచ్చింది, ఎంత కష్టపడితే అంత అవుట్పుట్ వచ్చింది. అతనికే కాదు, ఇప్పుడు RRR సినిమా ఉంది, సామాన్యమైన నటన కాదు ఇద్దరిది కూడా. మరి ప్రభాస్ నటన సామాన్యం కాదు. ఎవరి కాళ్ళు బాగానే చేస్తున్నారు. కానీ లోపించింది ఏంటి అంటే, ఈ అందరూలో ఎవరికైనా ఒకళ్ళకి కష్టం వస్తే ఈ అందరూ కలిసికట్టుగా ఉండేది లోపించింది. కష్టం వచ్చినా కలిసికట్టుగా లేరు, సుఖం వచ్చినా కలిసికట్టుగా లేరు. ఇప్పుడు ఒక అవార్డు వచ్చింది, అభినందించడానికి ఏంటి బాధ? అసలు మా తరఫున ఒక సన్మాన సభ పెట్టాలి. అసలు మా మీటింగ్ జరిగి ఎన్ని రోజులైంది? అలాగే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వాళ్ళు ఇలాంటి సినిమాలు వస్తున్నాయి మనకి అని చెప్పి వాళ్ళ భుజం వాళ్ళు తట్టుకుంటా ఇంత మంచి సినిమాలు చేసామని చెప్పి వాళ్ళు, అలాగే డైరెక్టర్సు, ఇలా అసలు ఇలాంటి వాతావరణమే లేదు అసలు. పై ఇప్పుడు ఇలాంటి వాతావరణం లేనప్పుడు వాళ్ళ కష్టాలు వాళ్ళే తీర్చుకోలేరు. ఒకవేళ సొసైటీలో ఏమైనా కష్టాలు వస్తే వీళ్ళు ఏం చేయగలుగుతారు అసలు? ఇప్పుడు నా ఏడిపే నేను ఏడవలేనప్పుడు పక్కల కోసం నేనేం ఏడుస్తాను? అందుకని ఏదైనా కానీ అల్లు అరవింద్ గారు ఏమంటారు చేసిన కమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం అంటే ఆలోచింపజేసేగానే ఉన్నాయి. మరి ఆయన కూడా ఆపేయాలి. ఆయన కుంపటిని ఆయన ఆపేయాలి. ఆపేయకోకుండా కథలు చెప్తే కుదరదు. ఈయన ఏదైనా సరే ఈయన ఒక చర్చికి తెరలేపారని చెప్పొచ్చు అల్లు అరవింద్ గారు. ఈ చర్చ పాజిటివ్ వేలో జరిగి ఎవరికి వాళ్ళు మనం ఏంటి చేసాము పొరపాట్లు అవి పక్కన పెట్టేసి మనం ఏం చేయగలము అనేది ఆలోచించాలి. ఏది ఇండస్ట్రీ కోసం, సొసైటీ కోసం ఏం చేయగలము అనేది.
అలా గనక ఆలోచిస్తే గనక ఈయన మాట్లాడిన వ్యాఖ్యలకి ఏదైనా ఉపయోగం ఉంటుంది ఫ్యూచర్ లో అయినా ఫ్యూచర్లో అయినా అట్లీస్ట్. రైట్ మేడం, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.